ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను మీరు బలపరిచినారు. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను మీరు భద్రపరిచినారు. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు, మా కొదువలు మీరు తీర్చినారు. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు. తండ్రి, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా, అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత దోషులంగా ఉన్నప్పటికీ, ఎంత ఆయాసకరంగా అవిధేయతగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, దయగల తండ్రి, మా పాపాన్ని బట్టి మమ్మను నిర్మూలం చెయ్యలేదు కానీ మమ్మను మీరు ప్రేమించినారు. ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు. దేవా, అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఆశ్చర్య కార్యములు చేయుటకు శక్తి కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అంతము వరకు మమ్మను ప్రేమించే ప్రేమామయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి మరిచిన, తండ్రి విడిచిన మీరు మరువని దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవమానాల నుండి, నిందల నుండి పైకెత్తిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రు భయాల నుండి మమ్మను కాపాడిన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనుదినము మా భారము భరించుచున్న దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము స్తుతి నొందదగిన నామం కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము పూజింపబడు నామం కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పొగడబడు నామము, గణపరచబడు నామం కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అత్యంత కృపా కనికరములు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపా సత్యములతో నిండియున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహిమా ప్రభావములు కలిగిన మా గొప్ప దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యముండు దేవుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాటి లేని దేవుడవు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుగ యుగాలు నిలిచియుండు దేవుడవు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భమందే నన్ను ఎరిగి ప్రేమించిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సాటి లేని ప్రేమకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను పోషించుచున్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిత్యము మీ కన్పాప వలె కాచి కాపాడుతున్న మా ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొప్ప ఐశ్వర్యవంతుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను ఆస్తికర్తలుగా మార్చే శక్తి గల దేవా, మీకు
స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకం నుండి, లోకుల మాటల నుండి మమ్మను రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వ సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్తమును బాగుగా చేసే తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త బాధల నుండి విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శత్రువుని శోధనల నుండి తప్పించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెడు స్నేహాల నుండి వేరుపరిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కన్నీరు రాకుండా నా కన్నులను తప్పించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జారి పడకుండా నా పాదములను తప్పించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విరోధుల చేతుల నుండి మమ్మను విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బహువ్యాధుల నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవే మమ్మను పోషించు వాడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను గూర్చి మీ దూతలకు ఆజ్ఞాపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు గొప్ప ఆనందమును ఇచ్చువాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా యొక్క విచారములను కొట్టివేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి కష్టం నుండి, నష్టం నుండి మమ్మను తప్పించారు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దుఃఖమును మా నుండి తొలగించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆందోళనకరమైన పరిస్థితుల నుండి మమ్మను కాపాడిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను సజీవులనుగా నిలవబెట్టిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినమును చూచే కృపనిచ్చారు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా హృదయానికి నెమ్మదినిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రతి కలవరాలను దూరపరిచిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పడిపోయిన మమ్ములను పైకి లేవనెత్తిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా కంఠంలో ఊపిరించిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సజీవులంగా చేరి మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్నిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయాల నుండి దూరపరిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఘనమైన క్రియలు జరిగించే ఘనమైన రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అందించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అద్భుతమైన ప్రేమతో మమ్మను ప్రేమించిన ప్రేమామయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిందల నుండి నన్ను పైకెత్తిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యూదా గోత్రపు సింహమ్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యుద్ధ శూరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సంగమునకు శిరస్సుగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీర్ఘశాంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనాది కాలం నుండి ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పక్షపాతము లేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాతాను తలను చితక ద్రొక్కిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమస్త దేవతల కంటే గొప్పవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవతలందరికీ పైన మహాత్యం గల మహారాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అభిషిక్తుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని తత్వము యొక్క మూర్తి మంతమునై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్ట నష్టాలలో, వ్యాధి బాధలలో, ఇరుకులు ఇబ్బందులలో మిమ్మునే స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు. మీకే మొరుపెట్టినారు తండ్రి. వారి ప్రతి పరిస్థితిలో మిమ్మునే ఆశ్రయించినారు దేవా. కాబట్టి మీరు వారిని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి పరిస్థితి నుండి విడిపించినారు. అత్యధికంగా ఆశీర్వదించినారు, దీవించినారు దేవా. అయ్యా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి విడిపించమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా ఆశీర్వదించండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి తండ్రి. ఆ యొక్క పరలోకం కొరకు మమ్మను సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ
ఎల్లప్పుడూ మీ యందు భయం భక్తి కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి నీతిమంతులంగా యథార్థవంతులంగా జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతటిలో మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, ఈ దినమున వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో తప్పిపోకుండా నమ్మకంగా నడుచుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. దయగల దేవా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా. మా ఉద్యోగాలు, మా చదువులు, మేము కలిగినటువంటి ఏవి కూడా శాశ్వతం కాదు. శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరిచినారు. కాబట్టి మమ్ములనందరినీ పరలోక రాజ్య వారసులనుగా దీవించండి దేవా. అయ్యా, మీరే మమ్మను భద్రపరచమని, కాపాడమని, హెచ్చించమని, దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరే మమ్మను ఆశీర్వదించండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలందరికీ తోడుగా ఉండండి దేవా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎంతో మంది బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఉద్యోగ ప్రయత్నం చేసి ఎక్కడ జాబు దొరకక ఎంతగానో బాధపడుతున్నారు. విసిగిపోయిన వారిగా ఉంటున్నారు. ఆశలు కోల్పోతున్నారు దేవా. రకరకాల అక్కరలు, కొరతలు కలిగి జీవిస్తున్నారు దేవా. ఎక్కడ సహాయం పొందుకోలేక బిడ్డలు ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. అక్కరలు, కొరతలు తీర్చుకోలేకపోతున్నారు. దయచేసి ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. ఎందరైతే మీకు ప్రార్థిస్తున్నారో, మీ వైపు చూస్తున్నారో, మిమ్మునే దిక్కుగా చేసుకుంటున్నారో అలాంటి బిడ్డలందరి జీవితాలలో మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగన కృప చూపించండి. అధికారులకు బిడ్డల పట్ల దయ పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఎన్నో రకాల పరీక్షలు రాస్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి. వారి ప్రిపరేషన్లో సహాయం చెయ్యండి. చక్కటి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకొని సరైన సమాధానాలు రాసేలాగున, క్వాలిఫై అయ్యేలాగున, మంచి మార్కులు సాధించేలాగున బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల కోచింగులు తీసుకుంటూ దేవా కుటుంబానికి దూరంగా జీవిస్తుండగా బిడ్డలందరి పట్ల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించండి. వారి కోరికలను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఆశించిన రీతిగా సకాలంలో గవర్నమెంట్ జాబు పొందుకునేలాగున మీరే వారి పట్ల అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలలో నష్టాలు వచ్చి బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నష్టాల నుండి విడిపించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది ప్రియులు రకరకాల వ్యాపారాలు స్టార్ట్ చేయాలని ఆశపడుతుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సమస్తము సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆ యొక్క పనిలో బిడ్డలకు కావలసిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహోదరి సహోదరులు ఈ యొక్క ఉదయకాల సమయంలో బయలుదేరి జాబులకు వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా,
ఉద్యోగ స్థలంలో నీ బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం చెయ్యండి అయ్యా. వారు పనులు చేసుకుంటుండగా మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోద్యోగుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతలను మీరు తీసివేయండి దేవా. అధికారుల ఒత్తిళ్ల నుంచి కాపాడండి. పని భారాన్ని తగ్గించండి. ద్వేషాల నుండి బిడ్డలందరినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తుండగా వారి ప్రతి ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని నాయన, వారు ఆశిస్తున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, కోరుకుంటున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మనస్పర్ధలు, కలహాలు, గొడవలు, పంతాలు, పట్టింపులు తీసివేయండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. విడిపోయిన భార్యాభర్తల్ని మీరు కలపండి దేవా. సఖ్యత, సమాధానం, ప్రేమ లేక జీవిస్తున్న భార్యాభర్తలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో, విడాకులు కావాలని కోరుకుంటున్నారో, అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, వారిని మీరు సంధించండి, దర్శించండి, మీ వైపు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భవిష్యత్తు మీరు ఆశీర్వదించండి. కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. చిన్ననాటి నుండి మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి. స్కూల్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి కావలసిన భద్రతా క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రకంగా దేవా, బిడ్డలు స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీలకు, ఉద్యోగాలకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి చక్కని క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రకరకాల వ్యాధుల గుండా, రోగాల గుండా, జబ్బుల గుండా వెళ్తుండగా బిడ్డలందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. ఎంతో కాలం నుండి మొండి వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రత్యేకించి ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి దేవా. మంచి ఆరోగ్యాన్ని వారికి అనుగ్రహించమని, వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఫారెన్ వెళ్ళాలని ఆశ కలిగి ఉంటుండగా వారి ఆశని మీరు తీర్చండి దేవా. పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళాలని ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి
దయచేయండి దేవా. సకాలంలో పాస్పోర్టు వీసా పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక కొరతల్ని మీరు తీర్చండి దేవా. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఫారెన్లో స్థిరపడాలని ఆశ కలిగి ఉంటున్న బిడ్డల జేడల మీరే గొప్ప కార్యం జరిగించండి అయ్యా. నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు సొంత గృహాలు లేక బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. వారి బాధల్ని మీరు దూరపరచండి తండ్రి. గృహ నిర్మాణంలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. మీకే మొరపెడుతున్నాము దేవా. మా మొరలను మీరు ఆలకించండి దేవా. ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ గొప్ప సంతోషం, నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చెడు వ్యసనాల నుండి, చెడు స్నేహాల నుండి, పాపం నుండి, లోకం నుండి, బానిసత్వం నుండి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా. సంపూర్ణంగా విడిపించండి దేవా. మిమ్మును సేవించే జనాంగంలో వారిని చేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరికీ పాప క్షమాపణ, రక్షణ, మారు మనసును దయచేయండి ప్రవ్వా. నిత్య జీవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన సంతానాన్ని, గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అబార్షన్ అయ్యి బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని, మరలా చక్కటి బహుమానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు స్వంత వారిని కోల్పోయి బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. తండ్రిని కోల్పోయి, తల్లిని కోల్పోయి, తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్నారు దేవా. భర్తను కోల్పోయిన స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన సహోదరులను మీరు కనికరించండి. రక్త సంబంధికులను, సంఘస్థులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. బిడ్డలందరినీ ఆదరించండి దేవా. వారి కన్నీటిని మీరు తోడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి విధవరాన్లను మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్త విడిచిపెట్టిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలతో ఉంటుండగా మీరే వారిని పోషించండి దేవా. భద్రపరచండి దేవా. అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనాథలుగా జీవించే బిడ్డలందరినీ మీరెక్కల చాటున భద్రపరచండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, రకరకాల వృత్తుల్లో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. నాయన, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలములు పొందుకొనుటకు సహాయం చేయండి. ఈనాడు దేవా, చిన్న వ్యాపారాల నుండి పెద్ద వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేసే వ్యాపారంలో మీరే అభివృద్ధిని అనుగ్రహించండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని, ప్రతి అక్కరను, కొరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఉద్యోగాల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం ఇలా రకరకాల పనులు చేయాలని బిడ్డలు బయటకు వెళ్తుండగా మీరే వారికి కావలసిన భద్రతను, క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, ఆటంకాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, సంతోషకరమైన దినములను వారు చూడలేకపోతున్నామని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి దేవా. వారి కుటుంబాలను గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబంలో పాపాలు, శాపాలను బట్టి బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి శాపాలే వారికి ఆశీర్వాదములుగా ఉండుటకు సహాయం చేయండి. వరుస మరణాలను బట్టి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అకాల మరణాల పాలవుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు
ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్యం దయచేయండి ప్రవ్వా. వారు జీవించినంత కాలం మిమ్మును స్మరించే బిడ్డలుగా, మీ పరిచర్య చేసే బిడ్డలుగా, మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, నీ బిడ్డలైన వారందరినీ కీడు చెయ్యు వారి నుండి రక్షించండి దేవా. అపాయం కలిగించే వారి నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అసహ్యమైన కార్యములకు నీ బిడ్డలు దూరంగా ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్యాయాల పాలవ్వకుండా సహాయం చేయండి. నిందల గుండా, అవమానాల గుండా వెళ్లకుండా మీరే కృప చూపించండి. బిడ్డలకు ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, శ్రమను, వ్యాధిని, బాధను దేవా జయించేవారిగా సిద్ధపరచండి. ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి. వారికి ఎదురయ్యే ప్రతి విపత్కర పరిస్థితిని బట్టి పట్టుదలతో మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప విడుదలను పొందుకునే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా. బిడ్డల గాయములను మీరు కట్టండి దేవా. బాధపరచబడు వారికి న్యాయం తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయండి దేవా. బంధింపబడిన వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల పరిస్థితులను బట్టి కృంగిపోయిన స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారిగా ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఉద్ధరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరదేశులను మీరు కాపాడండి దేవా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉండండి దేవా. తల్లి లేని బిడ్డలకు తల్లిగా ఉండండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాలందరినీ మీరు ఆదరించండి దేవా. మీ యందు భయం, భక్తి కలిగిన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కోరికను మీరు తీర్చండి. బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఆశించిన కార్యములన్నిటినీ మీరే జరిగించండి దేవా. అయ్యా, ఈనాడు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నిజముగా మీకు మొరుపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఈ సమయాన తండ్రి, మీకే మొరుపెడుతుండగా, మీ వైపే చూస్తుండగా, నిజముగా మీ సహాయం కొరకు కనిపెట్టుకునే ఆశ కలిగి ఉంటుండగా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా. అయ్యా, బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపే దేవుడవైన మీ వైపు చూస్తున్నాము దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు ఉద్యోగాలలో సెలెక్ట్ అయినప్పటికీ మేనేజ్మెంట్ ద్వారా జాబ్ ఆర్డర్స్ పొందుకోలేక బాధపడుచున్నారు దేవా. వాటి విషయమై ఎదురు చూసే వారిగా ఉంటున్నారు. దయచేసి సకాలంలో జాబ్ ఆర్డర్స్ పొందుకునేలాగున, జాబ్లో జాయిన్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు వారి కాలేజీలో, స్కూల్లో రాయనయ్యున్న ప్రతి ఎగ్జామ్ అంతట్లో తోడయుండి సహాయం చెయ్యండి. ప్రతి వర్క్ బిడ్డలు చక్కగా చేసే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, స్కూల్ అంటే భయపడే పిల్లలుంటున్నారు, పరీక్షలంటే బాధపడే వారు ఉంటున్నారు. దయచేసి వారిలో ఉండే భయాలను, బాధలను తొలగించండి దేవా. అన్ని సబ్జెక్టులు చక్కగా అర్థం చేసుకొని గ్రహించే తెలివిని, జ్ఞానాన్ని చక్కగా చదివే కృపను బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎన్నో రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. హాస్పిటల్స్కి వెళ్ళలేని బీదరిక స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. అయ్యా, బిడ్డలందరి అస్వస్థతను ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి దేవా. ఈనాడు దేవా, లివర్ ప్రాబ్లం తోటి, అనేక రకాల క్యాన్సర్ సమస్యలతోటి, మోకాళ్ళ నొప్పులతోటి, కీళ్ళ నొప్పులు, గ్యాస్ ప్రాబ్లమ్స్ తోటి, అల్సరు, థైరాయిడ్, పీసీఓడి, జ్వరము, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, ప్లేట్లెట్స్ తగ్గిపోవడం దేవా, హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్తహీనత, గర్భకోశ వ్యాధులతోటి, బీపీ, షుగరు, కంటి సమస్యలతోటి, తలనొప్పి, బాడీ పెయిన్స్, కడుపు నొప్పి, కాళ్ళ నొప్పులు, గొంతు, ముక్కు, చెవి నొప్పులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డని కూడా
మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా, బాగు చేయండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు చాలా మంది బిడ్డలు భూమి గొడవలు, ఆస్తుల పంపకాలు, ఇండ్ల పంపకాల కోసం రక్త సంబంధికుల మధ్య గొడవలు, కొట్లాటలు దేవా, ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు తండ్రి. అయ్యా, తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగిస్తున్నారు దేవా. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య మీరే సఖ్యతను, సమాధానాన్ని అనుగ్రహించండి దేవా. అందరూ సమాన భాగాలుగా పంచుకొని ప్రేమ, సమాధానం, సంతోషం కలిగి జీవించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రక్త సంబంధికులు ఒకరిని ఒకరు దూషించుకుంటున్నారు దేవా, ఒకరిని ఒకరు నిందించుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు తండ్రి, విరోధులుగా జీవిస్తున్నారు దేవా. దయచేసి ప్రతి రక్త సంబంధికులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలు ప్రేమ కలిగి జీవించుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు తల్లిదండ్రులకు కోపం రేపక తల్లిదండ్రుల మాట వినే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలను ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి తండ్రికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ ఈ దినమున మీరే కాపాడండి దేవా. చిన్న బిడ్డలను, యవ్వనస్తులను, పెద్దవారిని, వృద్ధులను, సహోదరి సహోదరులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన ఈ ప్రార్థనలో ఎందరైతే బిడ్డలు పాలు పొందుతున్నారో, భారం కలిగి మొరపెడుతున్నారో, కన్నీటితో మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నారో, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలందరికీ చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, వారు కలిగినటువంటి సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడమని నమ్ముచూ స్తుతిస్తూ మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ఛానల్ ద్వారా ప్రతి దినము ప్రార్థన, వాగ్దానాలు అనేకులకు చేరుతుండగా మీరే బిడ్డలందరినీ మార్చండి దేవా. ఈ యొక్క మాటల ద్వారా ప్రతి ఒక్కరూ ఆదరించబడేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తూ నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను నాకు అనుగ్రహించండి దేవా. మమ్మల్ని అందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలందరినీ మీ గాయపడిన హస్తాలకే అప్పచెప్పుకుంటూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండునుగాక. గాడ్ బ్లెస్ యూ.